వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో ఇక నుండి కొండరెడ్డి గిరిజనుల గుడిసెలు విద్యుత్ వెలుగులతో నిండబోతున్నాయి. ప్రధానమంత్రి జన్మాన్ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పిస్తోంది. ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం పరిధిలో కొండలపై ఉన్న ఆవాసాలకు 52.29 లక్షల విలువైన 105 సోలార్ విద్యుత్ సెట్లను అందజేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా చింతూరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలోని 17 గ్రామాలకు చెందిన 94 లబ్ధిదారులను గుర్తించినట్లు రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ తిలక్ చెప్పారు. దేశంలోని మొట్టమొదటిసారిగా ఏపీలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సోలార్ విద్యుత్ సెట్ 5 విద్యుత్ బల్బులు, 1 డీసీ ఫ్యాన్, 2 సెల్ ఫోన్ ఛార్జీలు వినియోగించుకునే విధంగా సోలార్ సిస్టమ్ ఉంటుందని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం పరిధిలో మొత్తం 105 సోలార్ స్టాండ్ లోన్స్ సెట్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చింతూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యుత్ సదుపాయం కల్పించలేని కొండపై ప్రాంతాలలో విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో ఇక నుండి కొండరెడ్డి గిరిజనుల గుడిసెలు విద్యుత్ వెలుగులతో నిండబోతున్నాయి. ప్రధానమంత్రి జన్మాన్ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పిస్తోంది. ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం పరిధిలో కొండలపై ఉన్న ఆవాసాలకు 52.29 లక్షల విలువైన 105 సోలార్ విద్యుత్ సెట్లను అందజేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా చింతూరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలోని 17 గ్రామాలకు చెందిన 94 లబ్ధిదారులను గుర్తించినట్లు రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ తిలక్ చెప్పారు. దేశంలోని మొట్టమొదటిసారిగా ఏపీలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సోలార్ విద్యుత్ సెట్ 5 విద్యుత్ బల్బులు, 1 డీసీ ఫ్యాన్, 2 సెల్ ఫోన్ ఛార్జీలు వినియోగించుకునే విధంగా సోలార్ సిస్టమ్ ఉంటుందని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం పరిధిలో మొత్తం 105 సోలార్ స్టాండ్ లోన్స్ సెట్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చింతూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యుత్ సదుపాయం కల్పించలేని కొండపై ప్రాంతాలలో విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.